హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు మనకు సుపరిచితులు డాక్టర్ కాకునూరి మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నాను తల్లి. అన్ని దేవాలయాల్లో తలలో పువ్వులు పెట్టుకోవచ్చు, బట్ తిరుమలలో ఒకటే ఎందుకు నిషేధించారు? తిరుమల కొండ మొత్తం స్వామి పాదాలకు సంబంధించింది, స్వామి రూపాలకు సంబంధించింది. అవి 7 కొండలు: శేషాచలం, శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి. ఆ మొత్తం స్వామివారి అధీనం. నిజానికి ఏ ఆలయంలో కూడా మహిళలు పుష్పాలు శిరస్సులో ధరించకూడదు. తిరుప్పావై పాశురాలను మనం పరిశీలన చేస్తే ఏ అలంకారము లేకుండా స్వామి దర్శనానికి వెళ్ళాలి అని చెప్పేటటువంటి ఆ ఆముక్తమాల్యద గోదాదేవి 26వ పాశురం వచ్చేసరికి నేను అలంకరించుకున్నాను స్వామి, మీరు నన్ను చూస్తారా అని అడుగుతుంది. అలంకరించుకుంటుంది. అలంకరించుకుంటే ఈ అలంకరణ పరమాత్ముడి కోసమే, ఇతరులకు కాదు. తిరుమల పైన అధికారం ఉన్న కారణం చేత లక్షలాది మంది వచ్చే కేంద్రం అయినందువలన పుష్పాలను మహిళలు శిరస్సులో ధరించరాదు అనే నియమం చేశారు. కానీ మనం ఈ మీడియా ద్వారా చెప్పేది ఏమిటి అంటే, ఏ ఆలయానికి వెళ్ళినా మహిళలు శిరస్సులో పుష్పములను ధరించరాదు. ఆలయంలో దేవతా దర్శనం చేసిన తరువాత అర్చకుడు మన చేతికి పుష్పాన్ని అందిస్తే పరమాత్ముడికి అర్పించిన పుష్పం కనుక ఆ పుష్పాన్ని దోసిలిలో తీసుకొని సువాసనగా వాసన ఆఘ్రానించి తదుపరి ఆ పుష్పాన్ని శిరస్సు పైన పెట్టుకోవాలి. మహిళలు ముడుచుకోవాలి, మగవారి చెవి పక్కన ధరించాలి. పూజ అనంతరం వచ్చిన పుష్పాన్నే ధరించాలి, కానీ ముందుగా మనమే పుష్పాలు పెట్టుకొని వెళ్ళకూడదు. ఇది శాస్త్రం. గురువుగారు, ఇంకొక సందేహం ఏంటంటే, తెల్లవారుజామున కళలు వస్తుంటాయి, రాత్రిపూట కళలు వస్తుంటాయి, బట్ తెల్లవారుజామున వచ్చే కళలు నిజం అవుతాయి అంటారు. అవి ఎవరికైనా చెప్తే నిజం అవ్వవు అంటారు. సో నిజంగా కళలు వచ్చినప్పుడు మంచి కళలు అయితే ఎవరికి చెప్పకుండా ఉంటే అవి జరుగుతాయని, చెడ్డ కళలు చెప్పేస్తే అవి జరగవని అంటారు. దీనికి మీరు ఏం సందేహం? కళలు 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 కాకుండా బతకాలి, కళలు కళలలో పోకుండా బతకాలి, కళలలోనే బతకకూడదు. ఈ దేశ రాష్ట్రపతి అబుల్ కలాం గారు కళలు కలండి అని కూడా చెప్పారు. డ్రీమ్స్ యు కెన్ అంటూ ఎంకరేజ్ చేశాడు. వింగ్స్ అన్న పేరిట ఆయన ఇచ్చిన సలహాలో కళలు కనండి, ఆ కళలు నిజం చేసుకునే ప్రయత్నాలు చేయండి అన్నాడు. శాస్త్రంగా జ్యోతిష శాస్త్రంలో సిద్ధాంతము, సంహిత, హోర, ప్రశ్న, శకునం 5 విభాగాలు ఈ జ్యోతిష శాస్త్రంలో. శకున శాస్త్రం మళ్ళీ 12 విభాగాలు. అందులో ఒకటి స్వప్న శాస్త్రం. ఏమండో, ఈ స్వప్న అంటే అమ్మాయి పేరు కాదండి. స్వప్నము అంటే కళ. ఈ కళలు అజీర్ణ వ్యాధి గలవాడికి పడతాయి, తిన్నది అరక్కపోతే పడతాయి, భయంతో ఉంటే పడతాయి, పొద్దస్తమానం మనసులో ఏదో అంశాన్ని అదే పనిగా మననం చేస్తూ ఉంటే కళ్ళలో వస్తాయి. ఉదయం లేచి ఎవరి మొహం చూశానో కళ్ళలో వచ్చేస్తుంది. ఎప్పుడన్నా మీరు నన్ను పూజించారా, ఎప్పుడన్నా మీరు నన్ను చూసి భయపడ్డారా? రోజు కళ్ళలో వస్తావు కదే, భయపడ్డాను అన్నాడు ఆ భర్త. కళలు ఏమిటి? స్వప్న శాస్త్రం ఏం చెబుతుంది? ఫ్రాయిడ్ అనే మహానుభావుడు ఇడ్ అనేటటువంటి సిద్ధాంతాన్ని పరిచయం చేస్తూ చైతన్యము మనసులో ఉండేటటువంటి ఒక గుర్తు, ప్రాణశక్తి ఇడ్ అని గుర్తించి ఆ ఇడ్ కారణంగా కళలు వస్తాయి అంటూ నిర్ధారణ చేశాడు. జ్యోతిషంలో లగధుడు అనే మహానుభావుడు అందించిన రూపం ఏమిటి అంటే, కళలు మన మనస్సులో ఉండేటటువంటి అంతరాంతరాల లోపల ఉండేటటువంటి ఆలోచనలకు మనం చేసేటటువంటి పనులు అందించే సహకారం వల్ల ఏర్పడతాయి. మనం ఏం చేయాలో డెస్టినీ ముందే మన మనస్సులో నిర్ణయమై ఉంటుంది, అది మనకు తెలియదు. నిర్ణయమైపోయినటువంటి ఈ ఆలోచనలకు మనం చేసే పనుల సహాయం వల్ల కళలు ఏర్పడతాయి. ఇది లగధుడు చెప్పినటువంటి ఆన్సర్. ఈ కళలు మనం 8ంటికి నిద్రపోవాలి, కనీసంగా 9ంటికి. 6 నుంచి 9 మధ్యలో భోజనం, 9 నుంచి 3 వరకు నిద్ర, 6 గంటలు.
3 గంటల నుంచి తెల్లవారుజామున 6 వరకు సూర్యోదయం వరకు ఉదయం వేళ కాలకృత్యాలు దేవతారాధన, 6 నుంచి 9 వరకు ఫలహారము దినపత్రికలు వ్యవహారాలు, 9 నుంచి సాయంత్రం 6 వరకు మళ్ళీ నిత్యక్రియలు ఉద్యోగాలు వ్యవహారాలు. ఇది సైక్లింగ్ 24 అవర్స్. రాత్రి 9 నుంచి 3 వరకు పడుకునేటటువంటి వారికి 3 గంటల సమయంలో వచ్చేటటువంటి కళ 6 నెలలలో నిజమవుతుంది. తథ్యం. అయితే ఒకరికి చెప్తే నిజం కాదు, ఇది అబద్ధం. వరలక్ష్మీ వ్రతం అనే వ్రతాన్ని మనం శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరిస్తూ ఉంటే జ్ఞాపకం తెచ్చుకుంటే అవును సుమా భలే గుర్తుకు వచ్చిందే అంటూ ఉంటారు. ఆ కథలో అమ్మవారు వరలక్ష్మీదేవి చారుమతి అనేటటువంటి ఆ ఇల్లాలకి కలలో కనిపిస్తుంది. నీ ఓపికకు మంచితనానికి మెచ్చాను, నన్ను పూజిస్తే వరాలు ఇస్తాను అని చెప్పడంతో తెల్లవారిన తర్వాత చారుమతీదేవి తనకు వచ్చిన కళను భర్తకు చెబుతుంది, అతడి అనుమతితో అత్తమామలకు చెబుతుంది. కళ ఎగ్జాంపుల్. ఇలా చెప్పుకుంటే శ్రీరామాయణంలో త్రిజట సీతాదేవి కాపలాగా ఉండేటటువంటి రాక్షస స్త్రీలలో ఒకరు కళ కంటుంది. ఆ కళలో రావణుడు నలుపు తారు రంగు ముఖానికి అలదుకొని నల్లటి కారు మేఘమ్మలో ఉన్నటువంటి ఏనుగను అధిరోహించి దక్షిణం వైపు పోతున్నట్లుగా కళ కంటుంది. కిరీటం ఉండదు, ఇతడు మరణిస్తాడు తల్లి, ఇది శుభశకునము అంటూ త్రిజట తాను కన్న కళను సీతాదేవికి చెబుతుంది. త్రిజట స్వప్నం సుందరకాండలో అద్భుతమైనటువంటి ఒక సర్గ. కనుక కళలు మంచివైనా చెడువైనా మనం పాటించే నియమాలు కొన్ని ఉన్నాయి. ఉదయం లేవగానే రాత్రి వచ్చిన కళ తలచుకొని స్నానాదికాదులు పూర్తి చేసి శివ దర్శనం చేసుకోవాలి. కళకు ఉన్న ఏకైక పరిష్కార మార్గం శివ దర్శనం, శివాలయ దర్శనం. భయోత్పాతం కలిగించే కళ ఉపవాసం ఉండాలి. ఆనందంగా ఉన్న కళ సంతోషాన్ని అందరితో పంచుకోవాలి అన్నట్టు. కళలో మనం పోయినట్టుగా కూడా కళ వస్తే అది శుభశకునం, మంచి కళ. మనకు పట్టాభిషేకం చేశారు అన్న కళ ఉద్యోగంలో ఒక స్థాయి తగ్గుతుంది, ఇంక్రిమెంట్ కట్ అని కూడా చెప్పుకోవాలి. మనకు మంచి కళలో రాకూడదు, మనకు చెడు కళలో వస్తే మంచి. వ్యతిరేక ఫలాలు పాజిటివ్ ఆలోచనలు ఇచ్చేవి. ఇవి సూచనలు. ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలో ఈ కళలు చెబుతాయి. కనుక ఇది ఒక సపరేట్ ప్రత్యేకమైనటువంటి జ్యోతిష శాస్త్ర సంబంధితమైన శాస్త్రం, ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. లగధుడు అనే మహానుభావుడు అందించిన అపురూపమైనటువంటి జ్యోతిష శాస్త్రం ఇది. అందులో ఒకటి స్వప్నం. శుభమస్తు. శుభమస్తు గురుగారు.